నేటి మన ధ్యాన అంశము లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వాక్యం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే మార్తా, మరియా, లాజరు అన్నటువంటి అక్క తమ్ముళ్ళు బెతనియా గ్రామంలో ఉన్నారు. వీరు యేసు ప్రభువును ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబం. యేసయ్య కూడా ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. రే సోదరి సోదరుడా, మరియా మార్త కుటుంబాలే కాదు, నీ కుటుంబాన్ని, నిన్ను కూడా యేసయ్య ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు మానవుని అంటే, నీ కోసము ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఈ లోకములో నిన్ను కన్న తల్లిదండ్రి నీ కోసం ప్రాణం పెట్టలేరు. నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధువులు నీ కోసం ప్రాణం పెట్టలేదు. కట్టుకున్న భార్య ప్రాణం పెట్టదు, భర్త ప్రాణం పెట్టాడు, పిల్లలు ప్రాణం పెట్టారు. అయితే ప్రభు యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ లోకంలో ఎవరు కూడా మానవుల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు, నా ప్రభు అయిన యేసు మాత్రమే. ఈ కుటుంబం యేసయ్యని ఎంతగానో ప్రేమిస్తుంది. యేసు ప్రభుల వారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆ ఇంటి నిండా జనాలు కూర్చొని ఉన్నారు. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య చెప్పే మాటలు జాగ్రత్తగా వింటావు. వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీరు దేవుని వాక్యాన్ని ఎలాగ వినాలి అంటే, ప్రియ సోదరి సోదరుడా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినేవారముగా ఉండాలి. ఈ రోజు మందిరానికి మనం వస్తున్నాము, కానీ దేవుని వాక్యము శ్రద్ధగా వినడం లేదు. గమనించండి, దేవుని వాక్యమును ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం వాక్యం, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞని అనుసరించి నడిచిన ఎడలా. దేవుని మాటలు ఎలాగ వినాలంటే శ్రద్ధగా వినాలి. ప్రియ సోదరి సోదరుడు, మందిరానికి నువ్వు వస్తున్నావు, మరి శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నావా? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నువ్వు వినగలుగుతున్నావా? ఇక్కడ మరియమ్మ యేసయ్య చెప్పే మాటలను బహు శ్రద్ధగా వింటుంది. వాక్యం సెలవిస్తుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యములోనికి మనం వెళితే ఇక్కడ వ్రాయబడి ఉంటుంది కదా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు యేసు మాట వలన కలుగును అని వాక్యము సెలవిస్తుంది. ప్రసంగమా, దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే నీలో విశ్వాసం కలుగుతుంది. మనుషులు చెప్పే మాటల యందు విశ్వాసం ఉంచుతున్నావేమో, అవి నిన్ను ముంచి వేస్తాయి, జాగ్రత్త. మనుషుల మాటలు నమ్ముచున్నాము, జ్యోతిష్కుల మాట నమ్ముచున్నాము, మాంత్రికుల మాట నమ్ముతున్నారు. ఇదిగో నీ జీవితాన్ని పాడు చేసేవారి మాటలు నువ్వు నమ్ముచున్నావు. అయితే ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితాన్ని బాగు చేస్తున్న యేసయ్య మాటలను నమ్మి విశ్వసిస్తున్నావా? వాక్యం సెలవిస్తుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు యేసు మాట వలన కలుగును. యేసు మాట విని యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే, రే సోదరి సోదరుడా, ఈరోజు అనేకులు ఏమైపోయారు అంటే, చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే భయపడుతున్నారు, కృంగిపోతూ ఉన్నారు. అనారోగ్యం వచ్చి కృంగిపోతున్నారు, భయపడుతూ ఉన్నారు. దావీదు అంటాడు 27వ కీర్తనలో, యెహోవా నాకు వెలుగాయను, యెహోవా నాకు రక్షణయే, ఆయన నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి భయపడుతును, ఎవరికి వెరుతును అని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. గమనించు సోదరి సోదరుడా, ఎందుకు దావీదు నేను దేనికి భయపడను అంటున్నాడంటే, దావీదు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు. యేసునన్నానికి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అందుకే ఆయన
జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన భయపడడం లేదు. ఎందుకు భయపడడం లేదంటే యేసునందు ఆయనకు విశ్వాసం ఉంది. ప్రియ సోదరి సోదరుడా, నీకు ఆ విశ్వాసం ఉందా? అదే అంటున్నాడు, నేను భయపడను. ఎందుకు భయపడను అంటే ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు, నా యేసయ్య నాకు రక్షణకరమై ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడు, ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ నమ్మకం నీలో ఉందా? ఒకవేళ ఆ విశ్వాసం నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా నువ్వు భయపడక ముందు అడుగు వేస్తావు. యేసు వైపు మాత్రమే చూస్తావు. వాక్యం సెలవిస్తుంది కదా, విశ్వాసాన్ని కర్తని యేసు వైపు చూచుచు ఈ పరుగు పని ఓపిక పరిగెత్తుదుమని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? జీవము కలిగిన యేసు వైపు చూడు. ఆయనని విశ్వాసం ఉంచు. నీ శ్రమలు చాలా చిన్నవిగా కనబడతాయి ప్రియ సంగమా. నీ శోధనలు, నీ బాధలు, నీ వేదనలు ప్రియ సోదరి సోదరుడు దావీదు అంటాడు, ఆయనకు వెలుగు గనుక, రక్షణ గనుక నేను భయపడను, నా శత్రువులు సిగ్గుపడేటట్టు చేశాడు. అవును సోదరి సోదరుడా, నీ శత్రువులు సిగ్గుపడేటట్టు చేసే దేవుడు, నీ శ్రమలు తీసివేసి నేను ఆనందంతో నింపే దేవుడు, నీ శోధనలు తీసివేసి నేను నిత్య రాజ్యానికి నడిపించే దేవుడు, ఇదిగో నేను ఆనంద వస్త్రములతో నింపే దేవుడు. వాక్యం సెలవిస్తుంది కదా, యెషయా గ్రంథంలో మనకు వెళితే ఆయన నీ దుఃఖ వస్త్రములు తీసివేయను. ఎప్పుడు తీసివేస్తాడంటే యేసు క్రీస్తు నందు నీ విశ్వాసం ఉంచినప్పుడు, యేసు నందు నేను విశ్వాసం ఉంటే అప్పుడు యేసయ్య నీలో ఉన్నటువంటి ఆ బాధను, వేదన, శ్రమ అన్ని కొట్టి వేసి నీకు స్తుతి వస్త్రాలని, ఆనంద వస్త్రాలను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు ప్రియ సోదరి సోదరుడా. ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నీకు సమాధానమునిచ్చే దేవుడు, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దుఃఖాన్ని కొట్టివేసే దేవుడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం గమనించినట్లయితే, యెహోవా హిత వస్త్రమును మనము దేవుని ప్రతి దండ దినమును ప్రకటించుటకై, దుఃఖాక్రాంతులైన వారిని ఓదార్చుటకును, సీయోనును దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితుల ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటగా ఆయన నన్ను పంపి ఉన్నాడు. అవును సోదరి సోదరుడా, ఎప్పుడైతే నువ్వు యేసును దేవుని మాటలు శ్రద్ధగా విని నీ యేసును విశ్వాసం ఉంచుతావో, నీ దుఃఖ వస్త్రములు తీసివేసి ఉల్లాస వస్త్రములను అనుగ్రహిస్తాడు, స్తుతి వస్త్రానికి అనుగ్రహిస్తాడు. అదే యెషయా గ్రంథంలో అంటాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తములై ఉన్నవి, ఇక నీకు దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడు తెలుసా? యేసును విశ్వాసం ఉంచినప్పుడు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీ శ్రమలన్నీ కొట్టేస్తాడు ప్రభు, నీ శోధనలను తీసివేస్తాడు. అనేకులు యేసయ్య దగ్గరకు వచ్చారు, దుఃఖముతో కన్నీటితో వచ్చారు. పాపాత్మురాలైన స్త్రీ, లూకా సువార్త 7వ అధ్యాయం వెళితే పాపాత్మురాలైన స్త్రీ దుఃఖముతో వచ్చింది యేసయ్య దగ్గరికి. ఎప్పుడైతే యేసు దగ్గరికి దుఃఖంతో వచ్చి యేసును విశ్వాసం ఉంచిందో అప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే ఆమెకున్న పాపములన్నీ క్షమించి వేసి, ఆమె దోషములను తీసివేసి, ఇదిగో ఆమెకు సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించాడు. ఇదిగో 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు వస్త్రము యేసు క్రీస్తు ప్రభుల వారి వస్త్రపు చెంగు ముట్టితే చాలు నా రోగం బాగుంటుందని నమ్మింది, విశ్వసించింది. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది, ఇదిగో ఆమె రోగము బాగైపోయినట్టు మనం చూస్తాం. ఆమె దుఃఖము కొట్టివేయబడింది. ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో ఈ యొక్క వాక్యం ఇచ్చిన నీవు, నీ జీవితంలో ఏ దుఃఖం ఉందో నాకు తెలియదు, నీ జీవితంలో ఏ శ్రమ ఉందో నాకైతే తెలియదు, నీ జీవితంలో ఏ వేదన ఉందో నాకైతే తెలియదు, కానీ ప్లీజ్ కమ్ టు జీసస్. యేసు దగ్గరికి రా. బిలీవ్ జీసస్. యేసును నమ్ము. లిజన్ కేర్ఫుల్లీ జీసస్ వర్డ్స్. యేసయ్య వాక్యం జాగ్రత్తగా విను. విని విశ్వసించి ప్రభు పాదాల దగ్గర కూర్చో. యేసును అడిగి చూడు, ప్రభువా ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా, నాకున్న ఈ దుఃఖాన్ని తీసివేయి, ఈ శ్రమ తీసి, వేదన తీసివేయి. నువ్వు ప్రభువుని అడిగి చూడు, విశ్వాసంతో అడిగి చూడు. నీ జీవితంలో ప్రతి శోధన తప్పించి వేస్తాడు, నీ జీవితంలో ప్రతి ఆటంకాలు కొట్టి వేస్తాడు, నీకు నెమ్మదిని, సంతోషాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు కదా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అనగా నెమ్మదిని ఇస్తానంటున్నాడు. ఇది ఈ లోకంలో ఎవరు నిన్ను పిలవలేదు ప్రియ సోదరి సోదరుడా, ఎవరు కూడా నా దగ్గరికి రా నీకు నెమ్మదిని ఇస్తారని చెప్పడం లేదు.
లేదు. నా ప్రభువు సెలవిస్తున్నాడు, ఇదిగో నువ్వు నా దగ్గరికి రా. కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్. నేను నీకు నెమ్మదినిస్తాను, నీకు సమాధానం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఇది వాక్యం వింటున్న నీవు ఈ రోజు, ఇది అనుకూలమైన సమయం. ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను. యేసుని విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూడు. ప్రభు పాదాలు పట్టుకొని చూడు. నీకున్న శ్రమలన్నిటిని కొట్టివేస్తాడు. నీ జీవితాన్ని ఆనందకరంగా, సంతోషకరంగా మార్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? యేసు సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దుఃఖ దినములు కొట్టివేయను గాక. ఆమేన్.